నమస్తే, నేను మీ శ్రీజ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ సురేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆశ్లేష నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే శ్రీజ. అక్టోబర్ మాసం 2024 మనం చూసుకున్నట్లయితే ఆశ్లేష నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏ జాగ్రత్తలు వహించాలంటారు? అక్టోబర్ మాసం కనుక చూసుకుంటే ఎంతో విశిష్టమైన మంత్ అని చెప్పుకోవాలి. ఎంత విశిష్టత అంటే ఈ మంత్ బిగినింగ్ నుంచే వీళ్ళకి మాస శివరాత్రితో స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి మహాలయ అమావాస్య, ఎంతో అద్భుతమైన దినం. అదే రోజు వీళ్ళకి సూర్యగ్రహణం కూడా ఉంది, అది అద్భుతమైన రోజు. రెండు గొప్ప ఈవెంట్స్ ఆ రోజు జరగటం, ఏ ఆధ్యాత్మిక ఏ పని చేసినా వీళ్ళకి ఎంతో కలిసి వచ్చే మంత్ అని మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత మనకి దేవీ నవరాత్రులు జరిగిపోతాయి, తర్వాత బ్రహ్మాండంగా నవరాత్రులు జరుపుకుంటారు. ఆ తర్వాత మనకి దసరా ఉంది. ఈ మంత్ ఎండ్ వీళ్ళకి మనకి దీపావళికి ఎండ్ అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికి దానికంటే ముందు వీళ్ళకి నరక త్రయోదశి, ధనత్రయోదశి, మధ్యలో అట్లది. ఇవి కాకుండా ఎన్నో మంచి మంచి ముహూర్తాలు కూడా కలిగి ఉన్నాయి అన్నమాట. ఇలాంటి ఈ మంచి కలిగించే ఈ టైంలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి డి, డు, డే, డో ఈ 4 అక్షరాలు మోరార్లెస్ ఎవరితో ఇదే సౌండ్తో కనుక పేర్లు ఉంటే, కొంచెం అటు ఇటు అయినా కానీ డీతో కనుక ఎవరితో కనుక పేర్లు కనుక ఉంటే వాళ్ళందరూ కూడా ఈ నక్షత్రం కింద వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ నక్షత్రానికి గ్రహాధిపతి వచ్చేటప్పటికి బుధుడు, వీళ్ళకి ఆదిదేవత వచ్చేటప్పటికి సర్పం, ఓకే, తర్వాత వాసుకి. సో ఈ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే మనకి మేజర్ గ్రహాలు కనుక స్థితి చూసుకుంటే గురువు, శని, రాహు, కేతువులు వీళ్ళకి 50-50గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కానీ ఈ మంత్ చాలా ఆధ్యాత్మిక కూడుతుంది కాబట్టి వాళ్ళు ఏ పరిహారం చేసినా కానీ చాలా ఇవన్నీ దాటుకుని ముందుకెళ్ళి రావచ్చు. ఫస్ట్ మనం చూసుకుంటే వీళ్ళకి భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. రెండోది, రోగం అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరైనా కనుకుంటే ఆ రోగం అధికమయ్యే అవకాశం ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈ రెండు కారణాల వల్ల ఇది చాలా విపరీతంగా భయపడే అవకాశం కూడా సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. అంటే ఈ ప్రకారం చూసుకుంటే మనకి 100% 70% వాళ్ళకి నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తనను తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి డివైన్ ఫామ్, ఓకే, నేచర్ని, ప్రకృతిని, దేవుడిని మనకి ఆశ్రయిస్తే వాళ్ళ కృప ద్వారా ఇవన్నీ తొలగిపోతాయి. రెండోది, వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవ్వాలి. సో ఇంత కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక పాజిటివ్గా కూడా రాజ సమాన సౌఖ్యము. ఇంత ఉన్నా కానీ మెంటల్ టెన్షన్గా వీళ్ళకి కంఫర్టబుల్గా కానీ రాజరికాన్ని దర్పరకంగా మాత్రం ఎక్కడ తగ్గదు, చాలా డిగ్నిటీగా ఉంటారని మనం చెప్పుకోవాలి. తర్వాత ఈ నక్షత్రం వాళ్ళకి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు, ఇవి ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహాలు కనుక చూసుకుంటే వీళ్ళకి 60%, 70% చాలా బాగుంది. ఒక 30% కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏ విషయంలో చాలా బాగుందంటే అక్టోబర్ 10th వరకు వీళ్ళకి ధనం విపరీతంగా వచ్చేస్తుంది. ధనంతో పాటు బ్లెస్సింగ్స్, ఐశ్వర్యం, అష్టలక్ష్మి వీళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి అక్టోబర్ 10th కనుక వీళ్ళకి ప్రాపర్గా ప్లాన్ చేసుకుని నవరాత్రుల్లో కనుక యాక్టివ్గా చేయగలిగితే ఇదే ధన ప్రవాహంలో సంవత్సరం అంతా వచ్చేస్తుంది. అక్టోబర్ 10th నుంచి 31st వరకు వీళ్ళు ఏ పని చేసినా సక్సెస్ అయింది. ఎన్నికి తిరిగి చూడని అవసరమే లేదు. నెక్స్ట్, ఫారిన్ కనుక ఎవరైనా కనుక వెళ్ళాలనుకుంటే ఈ టైంలో వీళ్ళకి అద్భుతమైన అవకాశం. వీసాలు కానీ, ఇంకోటి కానీ, పాస్పోర్ట్లు కానీ, దానికి సంబంధించి ఎలాంటిదైనా సరే, ఫారిన్లో జాబ్ కానీ ఎక్కడైనా కనుక వస్తే వాళ్ళకి అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి. రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి, భయం పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రెండోది, బంధించబడే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ క్లారిటీ లేక, ఐడియా లేక, ఎట్లా తెలవక ఇబ్బంది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మెంటార్స్ని, ఎక్స్పర్ట్స్ని, గురువుని కలిస్తే వాళ్ళ సలహా కనుక ఫాలో అయితే వీళ్ళకి అది బ్రేక్ చేసుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఇవి కాకుండా వీళ్ళకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మృత్యు నక్షత్రాలు, నవతార చక్రాల్లో వాళ్ళకి ప్రత్యేక తార, నైదిక తారలో హస్త నక్షత్రం మీద కేతు ఉన్నారు, స్వాతి నక్షత్రం మీద సూర్యుడు వస్తున్నారు అనమాట. ఈ మంత్ ఈ రెండు ఉండటంలో హెల్త్ విషయంలో చాలా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉంటాయి. రెండోది, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నాకు లాస్ట్ ఫ్యూ కాల్స్ కనుక చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం నాకు ఎక్కువ కాల్ చేస్తున్నారు. కొంచెం ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ. ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వీళ్ళకి 2 విషయాలు జరిగే. ఒకటి, ధననాశనం జరిగే అవసరం. ధన ప్రవాహం ఉంది, మీకు ధనం వస్తుంది కానీ నాశనం అయిపోతుంది. అందుకని అలాంటిది. రెండోది వచ్చేటప్పటికి బుద్ధి నాశనం. మీకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కానీ మీ మైండ్ సరిగా లేకపోతే, సో ఇది 2 మీ హ్యాండ్స్లో ఉంటాయి. అయితే ఈ విషయం వీటి గ్రహాల ప్రభావం వీటి మీద ఇప్పుడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రెండింటిని నెగటివ్ ఎనర్జీ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళకి ఏం చేయాలంటే ఆయుష్య మహామృత్యుంజయ హోమాన్ని కనుక చేయించుకోగలిగితే ఇంతకుముందు చెప్పుకున్న గొప్ప అవకాశాలన్నీ వీళ్ళు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ నెగటివ్ ఎనర్జీని కనుక బయటకు తీసేస్తే. సో ప్రతి ఒక్కళ్ళు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవాలి కంపల్సరీ. ఇంకా కనుక ఎవరైనా కనుక చేయించుకోగలిగితే ఓకే, ఆయుష్య మహామృత్యుంజయ హోమం కనుక వీళ్ళు చేయించుకోగలిగితే
అమ్మవారి కృప వాళ్ళకి వీళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగాలకి సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటారు. సార్ ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాతకం గురించి తెలుసుకోవాలని కానీ ఇప్పుడు మీరు చెప్పిన పరిహారం కానీ హోమం కానీ పూజ కానీ చేయించుకోవడానికి కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మనకు కనెక్ట్ అయితే మన వాళ్ళకి చక్కగా ఇంకా గైడెన్స్ ఇవ్వచ్చు, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇండివిజువల్ జాతకాన్ని బట్టి ఇంకా వాళ్ళకి ఇంకా కొన్ని విషయాలు కన్సిడరేషన్ చేయొచ్చు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అకౌంట్స్ వాళ్ళు కూడా వాళ్ళకి హారోస్కోప్లని చెక్ చేసి మనకి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అంటే మీ కోర్స్ తీసుకోవాలన్నా కూడా మనకు ప్రతి ఇంట్లో ఒక జ్యోతిష్కుడు ఉండాలి. ఓకే, ఆ కుటుంబంలో శోకం ఉండదని శాస్త్రాలు చెప్పాయి. ప్రతి బిజినెస్ ఓనరు, ప్రతి పొలిటీషియన్లు పూర్వకాలంలో రాజ్యాలు ఆ జ్యోతిష్కుల్ని వాళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళు. శాస్త్రాలు ఏం చెప్తుందంటే ఎవరైతే జ్యోతిష్కు జ్ఞానం లేకుండా ఎవరైతే వాళ్ళు లేకుండా రాజ్యాన్ని సంపాదించిన బిజినెస్ని సంపాదించిన తద్వారా వచ్చే లాభాన్ని వీళ్ళు అనుభవించాలని చెప్పేసి శాస్త్రాలు చెప్తారు. అందుకని చెప్పేసి మీరు సంపాదించండి, అయితే దాన్ని అనుభవించాలి కాబట్టి మీ పిల్లలు అనుభవించాలి కాబట్టి జ్యోతిష జ్ఞానాన్ని కూడా వాళ్ళ ద్వారా తీసుకొని తదనుగుణంగా వెళ్తే అది తరతరాలుగా మీకు అది వృద్ధినిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా మనకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీజ. చూసారు కదా, ఆశ్లేష నక్షత్రం వారిది కనుక మనం చూసుకున్నట్లయితే ధనలాభం చాలా బాగుందని చెప్తున్నారు. మీరు కూడా మీ ప్రతి ఒక్క రాశి కావచ్చు, నక్షత్రం కావచ్చు, దేని గురించి తెలుసుకోవాలన్నా, మీకు ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా, పరిహారం గురించి తెలుసుకోవాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.